సరే, హాలిడేస్ లో మీ బుర్రలు ఎంతవరకు తుప్పు పుట్టాయో చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను పప్పు, నువ్వు చెప్పు. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఆగస్టు 15 అర్ధరాత్రి వచ్చింది సార్. వెరీ గుడ్. మరి ఎవరి వల్ల వచ్చింది? అదే ప్రాబ్లం సార్, అంత రాత్రి పూట ఎవరు వచ్చారో నేను చూడలేదు సార్, ఎందుకంటే నేను 9ంటికే పడుకున్నా సార్. ఒరేయ్, నిన్ను అడగడం నా తప్పురా. నువ్వులే, 1 కిలో మటన్ 1 కిలో దూది, ఈ రెండిట్లో ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఐరన్ సార్. తప్పు, రెండు ఒకే బరువు ఉంటాయి. నమ్మకం లేదా సార్? అయితే బిల్డింగ్ పై నుంచి మొదట ఐరన్ ని నెత్తినేస్తా, ఆ తర్వాత దూది వేస్తా, అప్పుడు చెప్పండి ఏది ఎక్కువ బరువు ఉంటుందో. సరే వద్దురా, ఈ సైన్స్ ప్రయోగం నా మీద ఎందుకు. సంధ్య, నువ్వైనా ఒక సామెత చెప్పు, ఈ క్లాస్ కి బుద్ధి వచ్చేలా. అనగనగా రాక మతి చేయించునుండు, తినగ వేము తీయనుండు. అంటే చదువుతుంటే ఏదైనా వస్తుంది సార్. నాకు కూడా ఒక సామెత వచ్చు సార్. వండగా వండగా చికెన్ ముక్క ఉడుకుచుండు, తినగా ప్లేటు ఖాళీ అవుతుండు. ఒరేయ్ చింటూ, నీకు చదువు మీద శ్రద్ధ ఉందా లేదా అసలు? ఈ సంవత్సరం ఎలాగా నిన్ను పాస్ చేయాలని నేను రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వు కనీసం పుస్తకం కూడా తీయవా? సార్, పెద్దలు ఏం చెప్పారు? పుస్తకం హస్తభూషణం అన్నారు సార్. చేతిలో ఉంచుకోవాలి కానీ తెరిచి చదవకూడదు సార్. అయినా సార్, ఈ స్కూల్ ఫీజులు ఎగ్జామ్స్ టెన్షన్ లో మనకెందుకు సార్? హాయిగా అందరం కలిసి జబర్దస్త్ కి వెళ్ళిపోదాం సార్. అవును సార్, నన్ను కూడా తీసుకెళ్ళండి. అక్కడైతే కనీసం డైలాగ్ లేకపోయినా నవ్వినందుకు డబ్బులు ఇస్తారు. రే, మీ ఇద్దరిని ఈ రోజు ప్రిన్సిపల్ రూమ్ కి తీసుకెళ్తా, నడవండి. ప్రిన్సిపల్ రూమా? లెట్స్ గో సార్. ఆయన రూమ్ లో ఏసీ బాగా వస్తుంది, ఈ ఎండలకి అదే కరెక్ట్.